టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ హిస్టరీ ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక తెలంగాణ హిస్టరీనే కాదు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా డిఫరెంట్ టాపిక్స్ తోటి అయితే మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఇక్ష్వాకులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ చరిత్రకు సంబంధించి మనం శాతవాహనుల నుంచి ప్రారంభించాం. శాతవాహనులకు సంబంధించి మీకు 5 వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్ష్వాకులు శాతవాహనుల తర్వాత వారిని అంతం చేసి మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఇక్ష్వాకుల రాజ్యం అనేది విజయపురి రాజధానిగా మరి క్రీస్తు శకం 225లో మనకు స్థాపించినట్టుగా చారిత్రక ఆధారాలు వారి శాసనాలు అయితే తెలియజేస్తున్నాయి. మరి ఇక్ష్వాకు రాజులలో ముఖ్యంగా 4 రాజులు ప్రముఖంగా మనకు ఉన్నారు. వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు, వీరపురుషదత్తుడు, ఎహుబల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు. ఈ 4 రాజుల కాలంలో జరిగినటువంటి భాషాపరమైన, సాంస్కృతికపరమైన, మతపరమైన, ఆర్థికపరమైన, రాజకీయపరమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీకు లాస్ట్ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఇక్కడ కొన్ని మిస్సింగ్ క్వశ్చన్స్, అందులో కవర్ కాని క్వశ్చన్స్, ఇంకా అదనపు క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఇక్ష్వాకుల రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలు ఏవి అనే ప్రశ్న ఇక్కడ ఉంది. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాలు వీరి రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల శాసనాలు ప్రధానంగా ఏ రకానికి చెందినవి అనే ప్రశ్న ఉంది. వీరి శాసనాలన్నీ దాన శాసనాలు. మనకు శాసనాలలో ప్రశస్తి శాసనాలని, దాన శాసనాలని ఉంటాయి. వీరి శాసనాలే వీరి చరిత్ర నిర్ణయించడంలో మనకు ముఖ్యమైనటువంటి ఆధారాలుగా ఉన్నాయి. జగ్గయ్యపేట కావచ్చు, నాగార్జునకొండ కావచ్చు, ఉప్పుగుండూరు కావచ్చు, ఇలాంటి చోట్ల గుమ్మడి దర్రు, మరి చాలా శాసనాలు అయితే మనకి లభిస్తున్నాయి. ఇక ఇక్ష్వాకు రాజులలో అత్యంత గొప్పవాడు, ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంది, మాటరిపుత్ర శ్రీ వీరపురుష దత్తుడు. ఎవరైతే వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుని కుమారుడే ఇక్కడ గొప్ప రాజు. ఇతని కాలంలోనే మనకు బౌద్ధం అనేది మరి బాగా అభివృద్ధి చెందింది. బౌద్ధానికి స్వర్ణయుగం అని కూడా పేర్కొంటాం. శైవాన్ని వీడి వీరపురుష దత్తుడు లేదా వైదిక మతాన్ని వీడి మరి బౌద్ధం వైపుకి వెళ్ళినట్టుగా మనము గ్రహించవచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జగ్గయ్యపేటలోని మాంధాత శిల్పం కూడా ఎవరి కాలం నాటిది అంటే వీరపురుష దత్తుడి కాలం నాటిది. ఇక్ష్వాకులకు సంబంధించి ఇది ప్రధానమైనటువంటి శిల్పం అండి. మాంధాత శిల్పము మనకి జగ్గయ్యపేటలో లభించింది. వీరపురుష దత్తుడికి నాటి కాలానికి చెందింది. అదేవిధంగా వీరపురుషదత్తుని కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన స్త్రీ, ఆల్రెడీ చెప్పిన, ఇది గత వీడియోలో కూడా ఉంది, మళ్ళీ రిపీట్ అయింది, ఉపాసిక బోధిశ్రీ. గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రశ్న గతంలో కూడా మనకి ఉంది. వీరపురుషదత్తుని కాలంలో విజయపురి వద్ద నివసించిన బౌద్ధ మత తార్కికవేత్త ఎవరు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. భావ వివేకుడు. ఎందుకంటే మీకు శాతవాహనుల కాలంలో కూడా కొందరు కనిపిస్తారు. ఇక్కడ భావ వివేకుడు మరి విజయపురి వద్ద నివసించిన బౌద్ధ మత తార్కికవేత్త. ఇతని గురించి హ్యూయెన్సాంగ్ కూడా ప్రస్తావిస్తాడు. ఇక్ష్వాకుల కాలంలో మొదటిసారిగా సంస్కృత శాసనాలు, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎహుబల శాంతమూలుడు. ఇక్ష్వాకులలో చివరి రాజు రుద్రపురుషదత్తుడు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధానికి ప్రధాన కేంద్రం నాగార్జునకొండ, వీళ్ళ రాజధాని కూడా అక్కడే విజయపురి. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఒక్కరే, వీరపురుషదత్తుడు. అతని బిరుదు శ్రీ పర్వతాధిపతి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ టైటిల్ లాస్ట్ వీడియోలో ఇది కవర్ కాలేదు, ఇక్కడ నోట్ చేసుకోండి. వీరపురుషదత్తుడి యొక్క బిరుదు శ్రీ పర్వతాధిపతి. ఎందుకంటే శ్రీ పర్వతం అనే అప్పుడు నాగార్జునకొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న ప్రాంతాన్నంతా శ్రీపర్వతం అనే పిలిచారు. మరి ఆ నాగార్జునకొండ ప్రాంతాన్ని శ్రీపర్వతం అన్నారు. శ్రీపర్వతాధిపతి అనే బిరుదు వీరపురుషదత్తుడికి ఉంది. అంటే గొప్ప చక్రవర్తి ఎవరో ఆయనకే ఈ టైటిల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అని మీరు గుర్తుంచుకోండి. శైవాన్ని వదిలి బౌద్ధ మతం, సేమ్ వీరపురుషదత్తుడు రిపీటెడ్. ఒక రాజు నిండు సభలో శివలింగాన్ని కాలుతో తొక్కుతున్న శిల్పం ఎక్కడ లభించింది అనే ప్రశ్న ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఏపీపీఎస్సీ ఉన్నప్పుడే మనకు ప్రశ్న వచ్చింది. నాగార్జునకొండ. ఏ ఇక్ష్వాకు రాజు కాలంలో శ్రీపర్వత విశ్వవిద్యాలయం? సేమ్ వీరపురుషదత్తుడు ఆన్సర్ దీనికి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం. ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ వీడియో రిపీట్ అని కూడా దీన్ని డిస్కస్ చేయట్లేదు. మేనత్త కుమార్తెలను వివాహం ఆడే సాంప్రదాయము వీరపురుషదత్తుడి కాలంలోనే మొదలైంది. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, రిపీటెడ్ కానీ చూద్దాం. ఇక్కడ
దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా సంస్కృత శాసనాలు యెహోవా శాంతమూలుడు, ఇది కూడా లాస్ట్ ఈ వీడియోలో నేను కవర్ చేశాను. ఇక్కడ నుంచి కవర్ కాలేదు మనకి, ఇక్కడ నుంచి. నాగార్జునకొండలో పుష్పభద్ర స్వామి ఆలయాన్ని ఎవరి కాలంలో నిర్మించారు? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మనకి. యెహోవా శాంతమూలుడు. మీకు సౌత్ ఇండియాలో టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది మనకు ఇక్ష్వాకుల కాలంలోనే మొదలైంది. చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోండి. హిందూ దేవాలయాల నిర్మాణము ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. శాతవాహనుల కాలంలో మీకు హిందూ దేవాలయాలు అనేవి ఎక్కడ లేవండి. బౌద్ధానికి సంబంధించి, జైనానికి సంబంధించి మీకు కనిపిస్తాయి అక్కడక్కడ, కానీ బౌద్ధ మతానికి సంబంధించి ప్రధానంగా మీకు చూడొచ్చు. చైత్యాలు కావచ్చు, విహారాలు కావచ్చు, ఆరామాలు కావచ్చు, ప్రధానంగా బౌద్ధమే మీకు శాతవాహనుల కాలంలో నిర్మాణాలు కనిపిస్తాయి. అదే ఇక్ష్వాకుల కాలం వచ్చేసరికి బౌద్ధంతో పాటు మీకు హిందూ దేవాలయాల నిర్మాణం మనం మొదటిసారిగా చూడొచ్చు. అందులో మీకు పుష్పభద్ర స్వామి ఆలయం కానివ్వండి, నుదగేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, తర్వాత మీకు హారతి దేవాలయం కానివ్వండి, ఇలాంటి కొన్ని టెంపుల్స్ ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పుష్పభద్ర స్వామి ఆలయం అనేది యెహోవా శాంతమూలుడు ఇతడి కాలంలోనే మనకి ప్రధానంగా ఆలయాల నిర్మాణం కూడా జరుగుతుంది. మీరు అది కూడా గుర్తుంచుకోండి. ఇది శివాలయం. అదేవిధంగా నుదగేశ్వరాలయం, ఇది కూడా శివాలయమే. ఇది నాగార్జునకొండ వద్ద. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో స్త్రీలు ఏ ఆలయంలో సంతానం కోసం గాజులను సమర్పించేవారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. హారతి దేవాలయంలోని సప్త మాతృకల వద్ద స్త్రీలైతే తమ గాజులను సమర్పించేవారు సంతానం కోసం. ఇక్ష్వాకుల కాలంలో ఏలేశ్వరం అనే పట్టణాన్ని ఎవరు నిర్మించారు? ఎలిసిరి అండి. దీనికి సంబంధించి మనకు చాలా చారిత్రక ఆధారాలు లభించాయి. యెహోవా శాంతమూలుని సేనాధిపతి. నాగార్జునకొండ వద్ద ఎలిసిరి నిర్మించిన దేవాలయం ఏది? సర్వ దేవాదివాసం, ఇది కూడా శివాలయం. ఎవరి కాలంలో అభిరులు ఇక్ష్వాకు రాజ్యంపై దండెత్తినారు? దీనికి జవాబు వచ్చేసి యెహోవా శాంతమూలుడి కాలంలోనే అభిరులు, మరి వీళ్ళు ప్రధానంగా వైష్ణవాన్ని ఆరాధించేవారు. మరి యెహోవా శాంతమూలుడి కాలంలో ఇక్ష్వాకు రాజ్యంపై దండెత్తడం అనేది జరిగింది. అందులో అభిర రాజు ఎవరు అంటే వసుసేనుడు. ఇక్కడ వీరి కాలంలో అంటే ఇప్పుడు ఈ దండెత్తడము తర్వాత ఈ వస్సేనుడి యొక్క సేనాధిపతి ఒక అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మిస్తాడు. ఎక్కడ అంటే నాగార్జునకొండలో నిర్మిస్తాడు. ఇది విష్ణు దేవాలయం. ఎందుకంటే అభిరులు కూడా విష్ణు ఆరాధకులు కాబట్టి వారి ఇక్కడ ఆలయం నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. నాగార్జునకొండ వద్ద అభిరరాజు వసుసేనుడి సేనాధిపతి శివసేనుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి విష్ణు దేవాలయం. ఇవి ఏ టెంపుల్స్, అక్కడ ప్రధాన మూల విరాట్టు ఎవరు అనే దాని మీద ఫోకస్ చేయండి. పుష్పభద్ర స్వామి ఆలయం తీసుకుంటే అది శివాలయము. అదేవిధంగా మీకు అష్టభుజ స్వామి ఆలయం తీసుకుంటే ఇది విష్ణు ఆలయం. చాలా ఇంపార్టెంట్. ఇక ఇక్ష్వాకు రాజులలో చివరి వాడు రుద్రపురుషదత్తుడు. రుద్రపురుషదత్తుడు వేయించిన శాసనం పనిగిరి శాసనం అండి. పనిగిరి ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉంది. రుద్రపురుషదత్తుని ఓడించిన పల్లవ రాజు ఎవరనే ప్రశ్న ఉంది. సింహవర్మ, అంటే ప్రాచీన పల్లవులైతే వీరి మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇక్ష్వాకుల పతనం గురించి మనకు మంచికల్లు శాసనం, మైదవోలు శాసనం ఈ రెండు కూడా వివరిస్తున్నాయి. ఇక ఇక్ష్వాకు రాజులు తమ రాజ్యాన్ని ఎలా విభజించారన్నప్పుడు రాష్ట్రాలుగా విభజిస్తున్నారు. శాతవాహనుల కాలంలో ఆహారాలు అన్నాం మనం. ఇక్ష్వాకుల కాలంలో మనకు గ్రామ పంచక అనే పదం కనబడుతుంది. 5 గ్రామాల సముదాయాన్ని గ్రామ పంచక అని పిలిచేవారు. అక్కడ గ్రామాధికారిని మాత్రం తలవర అని అన్నారు. ఈ పదాలు, ఈ టర్మినల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పదం గ్రామ పంచక అనే పదము ఇక్కడే కనబడుతుంది. మీరు పంచ అంటే 5 కదా, 5 గ్రామాల సముదాయాన్ని గ్రామ పంచక అన్నారు. ఇక గ్రామాధికారిని తలవర అని పిలిచేవారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్ష్వాకుల కాలంలో గ్రామాధికారిని తలవర అన్నారు. శాతవాహనుల కాలంలో గ్రామిణి అనే పిలిచారు అక్కడ. ఇక్ష్వాకుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? వ్యవసాయం. శాతవాహనుల కాలంలో కూడా వ్యవసాయమే ఉంది. ఇక్ష్వాకుల కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. మీరు ప్రాచీన భారత చరిత్రలో ఏ రాజవంశం తీసుకున్న ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తే ఇక్కడ ఉంటుంది. భూమి శిస్తును అప్పుడు భాగా అన్నారు. ఇది 1/6 వంతు ఉండేది. ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన ఓడరేవు ఏది? దీనికి జవాబు వచ్చేసి ఘంటసాల అండి. ఎందుకంటే వీరు కూడా మరి విదేశీ వాణిజ్యం వీరి కాలంలో కూడా మనకు విరివిగా జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్ష్వాకుల కాలం నాటి చేతి పరిశ్రమల గురించి తెలియజేసే శాసనం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి విషవట్టి శాసనం. ఇక్ష్వాకుల కాలంలో తమలపాకుల వారి శ్రేణి అంటే ఒక వాణిజ్యం చేసేటటువంటి గ్రూప్ అండి. దాన్నే మనం శ్రేణి అంటాము, వ్యాపార కొంత సమూహము.
పర్ణిక శ్రేణి అని పిలిచేవారు. తమలపాకుల వారి శ్రేణిని పర్ణిక శ్రేణి అన్నారు. మిఠాయి వర్తక శ్రేణిని మాత్రం పూసిక శ్రేణి అన్నారు. ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న రావచ్చు, మీరు గుర్తుంచుకోండి. ఇక్ష్వాకుల కాలంలో ఏ దేశంతో వాణిజ్యం బాగా జరిగింది అంటే రోమ్ దేశంతో జరిగింది. శాతవాహనుల కాలంలో కూడా మీకు రోమ్ దేశంతో విస్తృతమైన వ్యాపార సంబంధాలున్నాయి. ముఖ్యంగా యజ్ఞస్త్రీ శాతకర్ణి కాలంలో పెద్ద ఎత్తున విదేశీ వాణిజ్యం జరిగినట్టు అనేక ఆధారాలు అయితే లభిస్తున్నాయి. ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ కావచ్చు, ఇంకా తర్వాత ఒక అజ్ఞాత నావికుడు రాసిన పరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ కావచ్చు, టాలమీ రాసిన గైడ్ టు జియోగ్రఫీ, ఇవన్నీ కూడా మనకు శాతవాహనుల కాలం నాటి విదేశీ వాణిజ్యము, విదేశాలతో వారికి ఉన్న వ్యాపార సంబంధాలు తెలియజేస్తున్నాయి. అసలు ఇక్ష్వాకుల కాలంలో కూడా రోమ్తో మనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇక్ష్వాకుల కాలం నాటి వర్తక సంఘాలను ఏమన్నారు? నేగిమాలు అన్నారు. నేగిమాలు